వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. పాస్టర్ ప్రవీణ్ గత కొన్ని రోజులుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ ఇష్యూ గురించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. అయినా సరే ఇది యాక్సిడెంట్ అని చెప్పి కొన్ని సీసీటీవీ ఫుటేజ్లు కూడా ఇవాళ బయటికి రావడం జరిగింది. నిన్న ఎవరెవరైతే స్పందిస్తున్నారు అండ్ ముఖ్యంగా వాళ్ళ వైఫ్ ఎందుకని స్పందించట్లేదు, జెసికా ఎందుకు స్పందించట్లేదు ఈ వీడియోల పైన కూడా అని కూడా చాలామంది విమర్శించారు. అయినప్పటికీ నిన్న ఆవిడ స్పందించడం కూడా జరిగింది. అయితే ఇది అంశం పైన మాట్లాడింది ఇవాళ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమనేని గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. రైట్, నిన్న జెసికా గారు రియాక్ట్ అయిన తీరుని బట్టి అలాగే కొంతమంది ఇది ఇంకా కూడా యాక్సిడెంట్ కాదు అని చెప్పి కూడా కొంతమంది ఇంకా వాదిస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో టోటల్ ఈ సినారియో మీకు ఏ విధంగా అర్థమైంది? నిన్న జెసికా గారి మాటల్లో ఏమంటారు మ్యామ్? అంటే జెసికా గారు నిన్న ఏదైతే మాట్లాడారో అది చాలా ఆహ్వానించదగ్గ అంశం అండి. ఆవిడ ఏమన్నారు, మత సామరస్యాన్ని మనం కాపాడాలి, ప్రభుత్వం మీద నాకు నమ్మకం ఉంది, ప్రభుత్వం అంటే వాళ్ళు అన్ని విధాలుగా అన్ని రకాలుగా దర్యాప్తు చేపట్టారు కాబట్టి దీని మీద ఇప్పుడు ఎవరు కూడా స్పందించద్దు. ముఖ్యంగా నా క్రిస్టియన్ ఫ్రెటర్నిటీ నా వెనకాల ఉండి నన్ను నడిపిస్తున్నందుకు వాళ్ళకు కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఆవిడ దయచేసి అందరూ కూడా కొంచెం సంయమనంతో ఉండండి అని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అంటే సరైన సమయంలో జెసికా గారు స్పందించారని మనం చెప్పాలి. ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో పాస్టర్లు కావచ్చు, లేకపోతే మిగతా వాళ్ళు కావచ్చు, సోషల్ మీడియాలో రకరకాలుగా ఇది హత్యే అని మాట్లాడుతూ ఉంటే ఆవిడ అది హత్య కాదు అన్నట్టుగానే ఆవిడ చెప్పడం జరుగుతోంది. అంటే ప్రభుత్వం ఏ రకంగా తీసుకున్న ఈ అంశాన్ని అంటే బయటకు తీసుకొచ్చినా కూడా నాకు సమ్మతం అనే విధంగా ఆవిడ మాటల్లో మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇవాళ మనం పాస్టర్ ప్రవీణ్ విషయం తీసుకుంటే మీరు చెప్పినట్టుగా ఫుటేజ్ మొత్తం బయటకు వచ్చింది. ఆల్మోస్ట్ ఆయన 3 చోట్ల తాగారు, 3 చోట్ల పడిపోయారు. 1 ఎల్బీ నగర్లో ఆయన తాగటం జరిగింది, 2 ఏలూరులో తాగడం జరిగింది, తర్వాత ఇంకొక చోట తాగారు ఆయన, మొత్తం 3 చోట్ల. ఆ తర్వాత 3 చోట్ల పడిపోయారు ఆయన. పడిపోయాక ఇంకొక విషయం ఏం జరిగిందంటే దీని మీద కూడా చాలామంది చాలా మాట్లాడుతున్నారు. మాట్లాడినా కూడా టీవీ ఫుటేజ్ మీకు ఎక్కడి నుంచి వచ్చింది అంటారేంటి? ఇప్పుడు ప్రభుత్వం దీన్ని ఒక ఏమనాలి, చాలా ఈ అంశం మీద వాళ్ళే ముందే స్పందించారు. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ కావచ్చు, వాళ్ళు ఏం చెప్పారంటే మేము ఈ అంశాన్ని అంత ఈజీగా వదిలిపెట్టము, దీని లోతైన దర్యాప్తు చేయించి దీని మీద మొత్తం విషయాలు బయటకు తీస్తామని 200 సీసీటీవీ కెమెరాలు మొత్తం పరీక్షించాక పోలీస్ శాఖ, అంటే పోలీస్ శాఖను కూడా ఇక్కడ మనం అభినందించాలి ఇవాళ ఖచ్చితంగా. ఎందుకంటే పోలీసు శాఖ వాళ్ళ డ్యూటీని వాళ్ళు సక్రమంగా నిర్వహించారు. అంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చెప్పిన దాన్ని వాళ్ళు ఆ మాటకు గౌరవం ఇచ్చి వాళ్ళు చేశారు అంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు సక్రమంగా చేసినట్టే కదా. సో ఇవాళ మనం పోలీస్ శాఖను కూడా అభినందించాలి. ముఖ్యమంత్రి గారి చొరవకి, లోకేష్ గారి చొరవకి కూడా మన అభినందనలు తెలపాలండి. అంటే పాస్టర్ ప్రవీణ్ మరణాన్ని దాన్ని ఏదో రాజకీయం చేసి మతరంగు పులిమి దాని మీద వాళ్ళు ఏదో డబ్బులు ఏరుకోవాలనుకునే వాళ్ళకి ఇది ఒక చెంపపెట్టు చెప్పాలండి. మేడం ఇంకొకటి, ఏదైతే పాస్టర్కి సంబంధించి వీడియోలు రిలీజ్ చేస్తున్నారు ఇవాళ పోలీసులు, అవి మేము ఇచ్చిన వీడియోలు కావు అని చెప్తూ ఉన్నారు. అయితే వీళ్ళు వాదిస్తున్న వాదన ఏంటంటే ఒక డమ్మీ మనిషిని పెట్టి మొత్తం కూడా కరెక్ట్గా కెమెరాలు ఉన్న చోటున ఆయన ఎలా పడతారు, కొన్ని యొక్క విజువల్స్ని, ఫొటోస్ని, ఆయన చనిపోయినప్పుడు ఆ బాడీ మీద ఉన్న ఆ డ్రెస్ కావచ్చు ప్రతిది కూడా విజువల్ రూపంగా ఇవాళ మొత్తం కూడా అంటే చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇగోండి ఇది ఇతను కాదు అని చెప్పి కూడా వీళ్ళు వాదిస్తున్నారు. ఇంకా కూడా ఏం చెప్తారు మరి? ఏమండి, మనం వద్దు అంటే ఒక విషయాన్ని మనం నెగిటివ్ చూపించాలనుకుంటే చూపించడానికి రకరకాల మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు మనకి ఫేస్ని ఎట్లా మార్ఫింగ్ చేస్తున్నారు, ఆ రకంగా వీడియోస్ కూడా మార్ఫింగ్ చేసే అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు ప్రభుత్వానికి ఏంటి అవసరం అండి? ఇప్పుడు పాస్టర్ తాగారా లేదా అనేది వాళ్ళ మిస్సెస్కి తెలుస్తుంది, అది గవర్నమెంటే నిర్ణయించదు కదా. ఇప్పుడు ఆయన మరణం సహజ మరణమా కాదా అంతవరకే మనకు కావాలి. దాన్ని ఎవరైనా ఆయన వెనకాల ఉండి ఎవరైనా హత్య చేయించారని. మీకు ఇంకో విషయం గుర్తుందో లేదో, నేను కొన్ని వీడియోస్ ఆయనవి మొత్తం పరిశీలించాను. అంటే ఇవాళ ఆయన సీత గురించి మాట్లాడింది చాలామందికి అభ్యంతరకరంగా అనిపించింది. అది ఎవరికైనా అభ్యంతరకరమే. ఇప్పుడు నేనంటే ఒక ముస్లిం కావచ్చు, ఒక క్రిస్టియన్ కావచ్చు, హిందూ కావచ్చు, ఎవరైనా సరే ఇంకొక మతానికి సంబంధించిన పురాణాలు కావచ్చు, లేకపోతే ఇతిహాసాలు కావచ్చు, లేదు మత గ్రంథాలని మనం కించపరచొద్దు మొట్టమొదటి. రెండోది, స్త్రీల జోలికి వెళ్ళొద్దు. మీరు అదంతా చూపిస్తూ మీరు ఒక క్రిస్టియానిటీని ప్రచారం చేసుకోవాలనుకుంటే మీ బైబిల్ వాక్యాన్ని ఆధారం చేసుకుని మాట్లాడండి. మీరు ప్రజలని మీ వైపు ఆకర్షితులు చేసుకోవాలంటే మీ బైబిల్లో దానికి అనుగుణంగా మీకు ఆకర్షణ ఉండాలి, అంతే తప్ప ఇవాళ మేము హిందూ దేవుళ్ళని తిడతాము, హిందూ దేవతలను తిడతాము, హిందూ స్త్రీలను తిడతాము, తిట్టి దాని ద్వారా మేము
క్రిస్టియానిటీ వైపు వాళ్ళని ఆకర్షిస్తాము అంటే అది తప్పు కదా. ఇప్పుడు ఏదైనా తప్పేనండి. ఇప్పుడు క్రిస్టియన్స్ చేసేది ఆ రకంగా తప్పే. ముస్లిమ్స్ కూడా మీకు గుర్తుందో లేదో ఎంఎఫ్ హుస్సేన్ లాంటి వాళ్ళు సరస్వతీదేవిని బొమ్మను గీశాడు ఆయన. అది ఆర్ట్ చూడాలంటే హుస్సేన్ గారు అప్పట్లో మరి వాళ్ళ అమ్మగారు బొమ్మ గీసి ఉండొచ్చుగా నగ్నంగా. ఇప్పుడు మెచ్చుకున్న వాళ్ళందరూ వాళ్ళ ఇంట్లో స్త్రీలను అలా గీస్తే ఊరుకుంటారా? మనం అడుగుతున్నాం. తప్పే ఉంది. ఇప్పుడు మీరు ఒక మత విశ్వాసాలకు సంబంధించి మీరు తప్పే ఉంది అని అడిగినప్పుడు మీ ఇంట్లో స్త్రీలను గీస్తే తప్పు ఉంటుందా? అప్పుడు మీరు ఊరుకుంటారా? అంతే కదండి. ఏదైనా తన దాకా వస్తే తెలుస్తుందండి. ఇవాళ పాస్టర్ ప్రవీణ్ మరణం ఏదైతే ఉందో అది సహజ మరణం అని క్లియర్ కట్గా తెలుస్తోంది. కాకపోతే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఒక్కటి బయటికి రావాలి. పాస్టర్లు తాగుతారా తాగరా అనేది మనకు తెలియదు. అది వాళ్ళ వ్యక్తిగతాలు. ఇంకొకటి ఆయన ఇటీవల ఒక వీడియోలో నేను వ్యాపారానికి సంబంధించి మాట్లాడుతూ నేను నమ్మిన వ్యక్తి నన్ను మోసం చేశాడు, తర్వాత నేను చేరదీసిన వ్యక్తి నన్ను మోసం చేశాడు అని మాట్లాడాడు ఆయన. మీరు చూడండి కావాలంటే ఆయన వీడియోస్ అన్నీ చూస్తే మీకు కనిపిస్తుంది. అంటే నేను అనేది ఆయన మంచి మాట్లాడాడు, ఎట్ ద సేమ్ టైం హిందూ మతాలకు సంబంధించి చెడు మాట్లాడాడు ఆయన. సో మంచి తీసుకుందాం, మనం చెడుని మనం పరిహరిద్దాం. ఎందుకంటే చెడు ఎవడు మాట్లాడినా తప్పే, ఏ మతానికి సంబంధించి మాట్లాడినా తప్పే. ఇప్పుడు మనం జీసస్ క్రైస్ట్కి పుట్టుకుని మనం ప్రశ్నిస్తే ఎవడైనా ఊరుకుంటాడా? ఊరుకోరు కదా. మరి మీరు పక్క మతాన్ని ఎందుకు మీరు అట్లా చేస్తారు? అది మనం ఖండిస్తున్నాం అంతే. సో ఇవాళ జెసికా గారు బయటకు వచ్చి ఒక స్టేట్మెంట్ ఇవ్వటం ఉదాహరణ అండి. ఆవిడకి ఆ ధైర్యం అలాగే ఉండాలి. ఆవిడ మిగతా వాళ్ళు చెప్పిన దాన్ని పట్టించుకుని ఆవిడ కూడా లేనిపోని అపోహలకు గురి కాకూడదు. ఆవిడ ప్రభుత్వం ఏదైతే నివేదిక ఇస్తుందో దాన్ని బేస్ చేసుకుని మళ్ళీ మాట్లాడతారని మనం ఆశిద్దాం.